వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో చిన్ని కృష్ణుడిని ఎలా రెడీ చేయాలో చెప్పబోతున్నాను. నేనైతే మా చిన్ని కృష్ణుడిని చాలా అందంగా రెడీ చేశాను. చూడండి వీడియోలో మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో. మాకైతే మా చిన్ని కృష్ణుడు చాలా బాగా నచ్చాడు. మీకు నచ్చాడా లేదా కామెంట్ చేసి చెప్పండి. ముందుగా కృష్ణ గెటప్ కొరకు ధోతి, దుపట్టా, జాకెట్, కృష్ణ ఫ్లూట్, కృష్ణ ఆర్నమెంట్స్, రెడ్ తిలకం, వైట్ తిలకం అన్నీ సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐబ్రోస్కు ఐబ్రో పెన్సిల్ అప్లై చేయాలి. తర్వాత ఐస్కు కాజల్ అప్లై చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా అలా షేప్ వచ్చే విధంగా ఎండ్ లైన్ వేసుకోవాలి. ముందుగానే ఫేస్ అండ్ నెక్కు మాయిశ్చరైజర్ అప్లై చేసి పౌడర్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ అండ్ ఐస్కు కాజల్ అప్లై చేయాలి. ఐస్కు లాస్ట్ ఎండ్ లైన్ వచ్చే విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి. నామం వేయడానికి వైట్ తిలకము అండ్ రెడ్ తిలకము యూజ్ చేయాలి. మామూలుగా యూపిన్తో కరెక్ట్గా వేసుకోవచ్చు. నాకు యూపిన్ కరెక్ట్ టైంకి నేను పెట్టుకోలేదు. అందుకే కలర్ తిలకలలో రెడ్ తిలకం, వైట్ తిలకం అవి యూజ్ చేస్తూ నామం పెట్టేశాను. యూపిన్తో అయితే ఫాస్ట్గా నామం సెట్ చేయొచ్చు. చూడండి, నాకు చాలా టైం పట్టింది. ఇలా కలర్ తిలకలలో చిన్నవి తీసుకొని పెట్టడం వల్ల చాలా టైం పట్టేసింది. అయినా కూడా చాలా బాగా సెట్ చేశాను. మా అమ్మాయి కూడా చాలా ఓపికతో పెట్టించుకుంది. ఐబ్రోస్ చివరలో ఇలా సర్కిల్ షేప్లో అంటే వైట్ డాట్స్, రెడ్ డాట్స్ పెట్టేసుకోవాలి. ఆ నెక్స్ట్ 2 ఐబ్రోస్ ఎండ్ సైడ్స్ అలా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఐబ్రోస్ పైన కూడా వైట్ డాట్స్ అండ్ రెడ్ డాట్స్ అప్లై చేసుకోవాలి. అదిగా చూడండి ఎంత బాగా కుదిరిందో. మా అమ్మాయికి 2 ఐబ్రోస్కి అలా వైట్ డాట్స్, రెడ్ డాట్స్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా వైట్ రెడ్ తిలకం పెట్టాక ఎంత అందం వచ్చింది కదా. లిప్స్ డ్రై అవ్వకుండా లిప్ బామ్ అప్లై చేశాను. లిప్ బామ్ అప్లై చేశాక లిప్స్కి లిప్ లైనర్ అప్లై చేశాను. లిప్ లైనర్ అయ్యాక లిప్స్టిక్ అప్లై చేశాను. ఈ అన్నీ ఎందుకు అప్లై చేశానంటే కృష్ణుడు అందంగా కనిపించాలి, అందుకని. చూడండి మా అమ్మాయి ఎంత బాగా లిప్స్టిక్ అవన్నీ అప్లై చేయించుకుంటుందో. లిప్స్టిక్ వేసేస్తే మన ఫేస్ మేకప్ అంతా అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణ ఆర్నమెంట్స్ వేసుకోవాలి. ఆర్నమెంట్స్ అంటే మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవి వేసేసుకోండి. నా దగ్గర అయితే వీడియోలో చూపిస్తున్నవి ఉన్నాయి, అవి అన్నీ వేసేసాను. కృష్ణకు వంకీలు సెట్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాడండి. చూడండి, వంకీలు పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో. నెక్స్ట్ కృష్ణకు ధోతి కట్టడం ఎలానో చెప్తాను. నేనైతే ధోతి కొరకు హాఫ్ శారీని తీసుకున్నాను. హాఫ్ శారీని పిల్లల హైట్ను బట్టి మనము సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిల్లల హైట్ను బట్టి హాఫ్ శారీని సెట్ చేసుకోవాలి. మనకు ధోతి కరెక్ట్గా రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా నడుము దగ్గర కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్లో అలా ఉలెన్ థ్రెడ్ వాళ్ళ నడుము దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి సెట్ చేసుకోవాలి.
అలా నడుం దగ్గర ఉలెన్ థ్రెడ్ కట్టుకోవడం వల్ల మనకు రెడీమేడ్ ధోతి వేసుకున్న ఫీలింగ్ పిల్లలకు వస్తుంది. అందుకని ఫ్రంట్ సైడ్ క్లాత్ను బ్యాక్ సైడ్ పంపించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ను బ్యాక్ సైడ్ కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డింగ్ అయ్యాక అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. పిన్ సెక్యూర్ చేసుకోవడం వల్ల అక్కడ మనకు క్లీన్గా అంటే నీట్గా కనపడుతుంది. ఫోల్డింగ్స్ అవన్నీ లేకపోకుండా రెడీమేడ్ ధోతీలాగా స్టిచ్చింగ్ అవుతుంది. నెక్స్ట్ క్లాత్ను ఫ్రంట్కి తీసుకోవాలి. ఫ్రంట్ వచ్చిన క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా అలా ఫోల్డింగ్స్ చేసుకొని మన పళ్ళులాగా ఫోల్డింగ్ చేసుకొని దానిని లోపల ఫోల్డింగ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను లోపల పాపకు ఫోల్డింగ్ చేస్తున్నాను. అలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 2 లెగ్స్కు అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఆ ఫోల్డింగ్ చేసిన చోట పిన్ను సెక్యూర్ చేసుకోవాలి. చూడండి, నేను పిన్ సెక్యూర్ చేస్తున్నాను కదా, ఆ విధంగా అంటే లోపల నుంచి సెక్యూర్ చేయాలి. నెక్స్ట్ అలా సెక్యూర్ చేశాక నెక్స్ట్ లెగ్ క్లాత్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లు అంటే మన శారీ పల్కు మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అలా ఆ క్లాత్ను ఫోల్డింగ్ చేయాలి. నెక్స్ట్ లెగ్ క్లాత్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లు అంటే మన శారీ పళ్ళులాగా ఫోల్డింగ్ చేసుకొని నడుం దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లు లోపల ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్నాక పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో పాపకు అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ధోతి సెట్ చేయడానికి కాస్త టైం పడుతుందండి. టైం పట్టినా కూడా మన రెడీమేడ్ ధోతి కన్నా మనం ఓన్గా కట్టిన ధోతినే చాలా అందంగా ఉంటుంది. చూడండి, నేను ధోతి అంతా సెట్ చేశాక చూడండి, ధోతి మా అమ్మాయికి అయితే చాలా అందంగా కుదిరింది. చూడండి, నాకైతే చాలా బాగా కుదిరింది ధోతి. మీకు నేను కట్టిన ధోతి నచ్చిందా లేదో కామెంట్ చేయండి. మీ దగ్గర కృష్ణ ఆర్నమెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టేసేయండి. నా దగ్గర అయితే ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టేస్తున్నాను. ధోతి కట్టాక మా అమ్మాయి వడ్డానం పెట్టించుకో అంటే తను లేదు అని కాస్త సతాయించింది. కొద్దిగా ఫోన్ చూడమని ఫోన్ ఇచ్చాను. అప్పుడు తను నాకు బాగా కోఆపరేట్ చేసింది. మొత్తానికైతే వడ్డానం పెట్టేశానండి. వడ్డానం పెట్టేశాక చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. వడ్డానం పెట్టేశాక పైన దుపట్టా కూడా సెట్ చేస్తున్నాను. దుపట్టాను ముందుగానే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. అది మనకు షాలువలాగా చేయాలన్నమాట. అలా కృష్ణకు అలా షాలువలాగా దుపట్టాను పెడితే చాలా అందంగా కనిపిస్తారండి. చూడండి, మా అమ్మాయికి నేను ఎంత బాగా దుపట్టాను సెట్ చేశాను. అలా దుపట్టా సెట్ చేశాక దుపట్టా విడిపోకుండా ఉండేందుకు వడ్డానం సెంటర్లో సెట్ చేయండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ నేను కిరీటంకు చోకర్ను యూజ్ చేశాను. చూడండి, చోకర్ అనేది కిరీటంలాగా ఎంత బాగా కనపడుతుందో. మొత్తానికి మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడండి. మాకైతే మా చిన్ని కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు. మీకు ఎలా అనిపించాడో మా చిన్ని కృష్ణుడు కామెంట్ చేసి చెప్పండి.
చూడండి మా చిన్ని కృష్ణుడు ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో. మా చిన్ని కృష్ణుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.